అందరికీ నమస్కారం. నా పేరు వచ్చి జాపాల పాపయ్య, లేమూర్ గ్రామం, కందుకూరు మండల్, హారార్ డిస్టిక్. మరియు ఇప్పుడు భగవద్గీత నుంచి ఒక 2 శ్లోకాలు వినిపించాలని నా అభిప్రాయం. అట్లే భక్త రామదాసు వారు రచించడం అంటే వాళ్ళు స్వయంగా పాటలు కావాలని రచించినవి కావు. ఆయన బాధ చెప్పుకుంటే అవి ఒక కీర్తనలాగా పెద్దలు దాన్ని పెంటుదీసి మనకు అందజేసారు. కాబట్టి ఆ కీర్తనను ఒక మూలన పడకుండా మన పిల్లలకు కానీ మన స్నేహితులకు కానీ ఆ యొక్క కీర్తనలు అందరూ నేర్చుకొని తరించాలని నా యొక్క అభిప్రాయం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రంథిత్వా పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబాత్వాను మనసందదామిని భగవద్గీతే భవదేశిని భగవద్గీతే భవదేశిని. ధృతరాష్ట్రుని ఊహ భగవద్గీతలో ఫస్ట్ శ్లోకము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకా పాండవా చైవ కిమకుర్వత సందేయ కిమకుర్వత సందేయ. సందేయుడు ఇట్లు పలికెను. దృష్టంతు పాండవానీకం యోడం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్యం రాజావచనమాబ్రవీతు పంచేత్వాన్ పాండుపుత్రాణాం మాచార్యమతిం శమాం యోడం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. భక్త రామదాసు తనకున్నటువంటి బాధలు తెలియజేసుకొని మరి ఈ కీర్తనలో ఆయనకు ఎలాంటి బాధలు వచ్చినాయో అటువంటివి మాత్రమే ఈ యొక్క కీర్తనలో రాసి ఉండ్రు. కోదండరాములు మముగన్నవారు కుదురుగా మము పెంచి విడనాడలేరు ముదముతో కూడుకొని తమ్ముని తోడు కాలులు బంధించు వేళ నా భక్తి తోడు సీతారామాస్వరణే మా జీవయందు ఏ మా దూతాల పారా దొలేటి మందు పట్టాభిరాముల చేపట్టినము మేము గట్టిగా యమునికి పానమిడినాము ప్రేమతో భద్రాది రామదాసుని రామస్వామి వేగా
రక్షింపుమయ్యా. కోదండరాములు మముగన్నవారు కుదురుగా మము పెంచి విడనాడలేరు. నమస్కారం.